డాక్టర్ హారిక సురప్నేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. టింపానోప్లాస్టీ సర్జరీ తర్వాత నార్మల్ హియరింగ్ ఎన్ని డేస్లో వస్తుంది? సో యూజువలీ ఇయర్ సర్జరీస్ తర్వాత మనం ఎప్పుడైనా కూడా హియరింగ్ గ్యారంటీగా వస్తుంది, 100% వినిపిస్తుంది అని ఏం చెప్పలేము ఎవరైనా కూడా. బట్ డెఫినెట్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ 10% ఉంటుందా, 30% ఉంటుందా, 80% ఇంప్రూవ్మెంట్ వస్తుందా అనేది డిపెండ్స్ ఆన్ ద హీలింగ్ మెకానిజం, లేకపోతే వాళ్ళ ఏజ్ని బట్టి, ఎన్నాళ్ళ నుంచి డిసీజ్ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. సో మనం చెక్ చేసుకోవటానికి ఎప్పుడు మనకి అసలు నార్మల్ ఎంత హీరింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటానికైతే 6 వీక్స్ తర్వాత మళ్ళీ మనం వినికిడి పరీక్ష అనేది చేసుకుని చూసుకుంటే కనుక ముందు ఆపరేషన్కి తర్వాతకి ఎంత ఉంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ బిఫోర్ సర్జరీ టినిటస్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ సర్జరీ టినిటస్ చెవులో సౌండ్స్ అనేవి ఏమన్నా పోతాయా ఏంటి? యూజువల్లీ మిడిల్ ఇయర్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, మిడిల్ ఇయర్లో ప్రాబ్లం మనం ఎప్పుడైతే సర్జరీ చేస్తామో దానికి ఈ టినిటస్కి సంబంధం ఉండదు. ఈ టినిటస్ చెవిలో గుయ్యం అనే శబ్దాలు యూజువల్లీ నరం లోపం వల్ల కానివ్వండి, ఇంకే ఈ వేరే కారణాల వల్ల వస్తుంది. కానీ సో ఎప్పుడైతే మనం ఈ సర్జరీ చేసి చెవి లోపల రంధ్రం ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో చాలామందికి ఈ గుయ్యం అనే శబ్దం అది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. దానికి ఈ సర్జరీ చేసినందువల్ల ఏం తగ్గదు.